వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఏ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాతలకు అండగా నిలిచారు. గతంలో ఎప్పుడూ లేనట్టుగా కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు ఇచ్చేశారు. ఖమ్మం జిల్లాలో రైతు ఆశీర్వాద సభలో మాట్లాడిన రేవంత్ రైతుల కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామని చెప్పారు. ఇదే విషయంపై డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, సో ఎన్ని కష్టాలున్నా కూడా రైతులను మాత్రం ఆదుకుంటాం అని చెప్తున్నారు. ఇది మా ఘనత అని చెప్తున్నారు, ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. సో ఏమంటారు మీరు దీన్ని? అంటే నేనేమంటా అంటే ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో రైతు భరోసా 9 రోజుల్లో కంప్లీట్ చేయడం అన్నది డెఫినెట్ గా ప్రభుత్వాన్ని అభినందించాలి. మనం ప్రభుత్వాన్ని ప్రతిసారి రోజు తిట్టిపోవడమే కాదు, మంచి పని చేస్తే మంచి చేసిందని కూడా చెప్పాలి. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల కోసం ఇచ్చారు. లాస్ట్ ఖరీఫ్ సీజన్ లో కూడా ఇదే విధంగా ఇచ్చారు. అప్పుడు పోయిన జూన్ లో కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు రిలీజ్ చేశారు. కానీ రబీలో పూర్తిగా ఇవ్వలేకపోయారు. 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఇవ్వగలిగారు అంతే, ఆ తర్వాత ఇవ్వలేకపోయారు. సో 9,000 కోట్లు 9,000 కోట్లు నిజానికి రైతు భరోసా కంప్లీట్ కావాలంటే ఒక సంవత్సరానికి 18,000 కోట్ల రూపాయలు అవసరం. అంటే రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 7 to 8% ఓన్లీ రైతు భరోసాకే పడుతుంది. కేసీఆర్ సమయంలో రైతు బంధు 10,000 ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20% పెంచారు, 12,000. అంటే 2 సీజన్లు కలిపి 12,000. ఒక ఎకరానికి 6,000 చొప్పున 2 సీజన్లు కలిపితే 12,000 ఖరీఫ్ రబీ. గతంలో కేసీఆర్ సమయంలో 5,000 ఇచ్చేవాళ్ళు. 20% పెరిగింది. అంటే గతంలో దాదాపు 7,000 కోట్లుంటే ఈసారి ఇప్పుడు 9,000 కోట్లయింది. 7,200 కోట్లైనా ఉంటే 20% పెరిగి దాదాపు 9,000 crores అయింది. నిన్నటి అంటే 4వ తేదీ 5వ తేదీ వరకు ఉన్న లెక్క ప్రకారం 4వ తేదీ వరకు దాదాపు 7,135 కోట్ల విలువైన రైతు భరోసా నిధుల్ని రిలీజ్ చేశారు. ఇవాళ ఇంకా చివరి రిలీజ్ కూడా ఇవాళ జరిగింది. దాదాపు 54 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు కూడా, అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండరాదు ఒకళ్ళకు భూమి ఉంటే గనక అతను ఉండరాదు. కాబట్టి హైయెస్ట్ 54 ఎకరాలు ఉంటుంది. సో అట్లా ఈ రోజు విడుదల చేసే నిధులతోటి 54 ఎకరాల వరకు కూడా 9 ఎకరాల నుంచి 54 ఎకరాల భూమి ఉన్న రైతులకి మొత్తం 16,81,000 మంది రైతులు ఉన్నారు. 9 ఎకరాల నుంచి 54 ఎకరాలు ఉన్న రైతులకి ఇవాళ 1,009 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేసే ద్వారా సంపూర్ణం అయిపోయింది రైతు భరోసా. ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు చేసిన అప్పుల విషయంలో, సరే అప్పులు ఎందుకు చేశారు, ఫ్రీ బస్సా లేకపోతే ఇంతకుముందు చేసిన కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కట్టడానికా లేకపోతే అసలు కట్టడానికా అన్నది పక్కన పెడితే, ఈ ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో రిటైర్డ్ ఉద్యోగులకి మొన్న ప్రతి నెల 1,000 కోట్లు 2,000 కోట్లు ఇవ్వగలిగారు. ఎందుకంటే కేసీఆర్ సమయంలో 2021 నుంచి 24 3 సంవత్సరాలు అసలు రిటైర్మెంట్ లేవు. సో ఒక్కసారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ ప్రభుత్వాన్ని చుట్టుముట్టి మనం గుర్తుంచుకోవాలి. 2021లో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రిటైర్మెంట్లు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు చేస్తే 3 సంవత్సరాల పాటు రిటైర్మెంట్స్ లేవు. కాబట్టి అవన్నీ ఒకటేసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చాయి. సో దానిలో ప్రతి నెల 2,000 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు రైతు బంధు కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వడం. లాస్ట్ ఖరీఫ్ లో కూడా 9 రోజుల్లో 9,000 కోట్లు ఇచ్చారు. రబీలో పూర్తిగా ఇవ్వలేదు. అది డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన గొప్ప మంచి పనిగానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు రైతు బంధు 36,000 కోట్లు దాదాపు ఇచ్చారు. ఈ 2.5 సంవత్సరాల్లో రైతు బంధు పేరు రైతు భరోసాగా మార్చింది ప్రభుత్వం. 36,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 35,839 crores, అంటే దాదాపు 36,000 కోట్ల రూపాయల రైతు భరోసాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ 2.5 years లో ఇవ్వగలిగింది. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు గత ఎన్ని రోజుల్లో, అంతకుముందు ఆయన స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి 72,000 కోట్ల రైతు బంధు కేసీఆర్ ఇచ్చారు. సో 72,000 కోట్లలో సగం ఇప్పుడు 2.5 సంవత్సరాల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వగలిగింది. కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఖర్చు పెట్టిన దానికంటే, అంటే 10 ఏళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది, బట్ 10 ఏళ్ళు కాదు. ఎందుకంటే 2017లో రైతు బంధు స్టార్ట్ చేశారు కేసీఆర్. అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్న 6 ఏళ్లలో
72,000 కోట్లు అయితే వీళ్ళు 2.5 సంవత్సరాల్లోనే 36,000 కోట్లు ఇచ్చారు. సో 5 సంవత్సరాల్లో ఈ 72,000 కోట్లు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందో దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టబోతున్నారు. వాళ్ళు 6 ఏళ్లలో ఇచ్చిన దానికంటే వీళ్ళు 5 ఏళ్లలో ఇచ్చిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే గతంలో కేసీఆర్ ఉన్న సమయంలో 140 రోజుల నుంచి 160 రోజులు పట్టేది మొత్తం రైతు బంధు ఇచ్చేందుకు. వాళ్ళు కూడా ఒకటే రోజు ఏమి ఇవ్వలేదు. జూన్ నుంచి జూలై ఆగస్ట్ అయింది. మాలాగా ఇట్లా 9 రోజులు ఇచ్చిన సందర్భం లేదు. రబీలో కూడా ఎలక్షన్ ఉన్న సమయంలో ఇచ్చారు, కానీ మిగతా సమయంలో వాళ్ళు కూడా 2-3 నెలల సమయం తీసుకున్నారు. ఇప్పుడు మేము ఇచ్చాం కదా 9,000 కోట్లు ప్లస్ 1,00,000 కోట్లకు పైగా మేము రైతుల కోసం ఖర్చు చేసాం. 167,877 కోట్లు ఈ 2.5 ఏళ్ళలో ఖర్చు చేసామని చెప్తున్నారు. ఈ 167,000 కోట్లు ఎక్కడికి వచ్చిందంటే 36,000 రైతు బంధు, 20,000 కోట్లు రుణమాఫీ, రైతు భరోసా 36,000, ఇదంతా 20,000 కోట్లు రుణమాఫీ, రెండు కలిపితే 56,000 కోట్లు. అట్లాగే ఉచిత విద్యుత్ కింద కట్టిన అది కానీ మిగతావి ఇవన్నీ చూస్తే దాదాపు 1,67,000 కోట్లు. అంటే మొక్కజొన్న, జొన్న పంటలు కొనడం, సివిల్ సప్లైస్ ద్వారా కొనడం, ఇవన్నీ కలిపి 1,67,000 కోట్లు రైతుల కోసం మేము ఖర్చు పెట్టామని చెప్తూ రైతుల కోసం 14,000 కోట్ల ఉచిత విద్యుత్ బిల్లుల్ని ప్రభుత్వం కరెంటు డిపార్ట్మెంట్కు చెల్లిస్తుంది. ఈ 2.5 సంవత్సరాల లెక్క పెట్టుకుంటే 14 28 ప్లస్ 7 35,000 కోట్లు ఆ విధంగా. సో టోటల్ 1,67,000 crores పెట్టారని చెప్పారు. ఏదైనా మంచి చేసినప్పుడు అభినందించాలి. నేనైతే అనుకోలేదు, మొన్న రబీ సీజన్లో 2 ఎకరాలకే ఇచ్చారు, పూర్తిగా ఇవ్వలేకపోయారు, ఇవ్వగలుగుతారా లేదా అని అనుకున్నాం. బట్ 9 daysలోనే రైతు భరోసా కంప్లీట్ చేయడాన్ని మాత్రం మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాలి. అయితే నా సూచన ఏంటంటే 54 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? రైతు బంధు అన్నది నేను ఫ్రీబీస్ చాలా వాటిని వ్యతిరేకిస్తా. ఈ రైతు బంధు అన్నది ఒక విధంగా తెలంగాణలో గమనాన్ని మార్చింది. అంటే తెలంగాణలో రైతుల మీద ఉన్న అప్పును మార్చింది. ఎట్లా అంటే గతంలో ఏంటంటే 10 ఎకరాలు ఉన్న రైతు కూడా 3 లక్షలు 4 లక్షల అప్పు ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడు. కానీ రైతు బంధు స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే రైతుల ల్యాండ్ వాల్యూ పెరిగింది, భూముల ధర పెరిగింది. భూముల ధర పెరిగిన తర్వాత 10 ఎకరాల భూమి ఉంటే ప్రతి ఎకరం భూమి ఎక్కడ చూసినా తెలంగాణలో 10 లక్షల నుంచి 20 లక్షలకు తక్కువ లేదు. 10 ఎకరాల భూమి ఉన్న రైతు ₹1,00,00,000 ఆసాం అయిపోయినాడు. అప్పుడు ఆ అప్పు అన్నది చిన్నగా కనబడ్డది. సో ఈ రైతు బంధు అన్నది మంచి ఫ్రీ బే. అయితే మనం 54 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం తగ్గించుకోవచ్చు కదా. 9 ఎకరాల నుంచి 54 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చేందుకోసం ఇవాళ 1,000 కోట్లు ఖర్చయింది. ఈ 1,000 కోట్లు సేవ్ చేసుకోవచ్చు. 7 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి చాలు. 10 ఎకరాలు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఒక మనిషికి 5 ఎకరాలు 6 ఎకరాలు సీలింగ్ పెట్టండి. 8 ఎకరాలు 10 ఎకరాలు జీ తెలుగు న్యూస్గా మేము సపోర్ట్ చేస్తాం. ఆ ఫ్రీ బస్ ఒకటి బంద్ చేయాలి, కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బంద్ చేయాలి. రైతు భరోసా కూడా భూస్వాములకు ఇవ్వాల్సిన అవసరం లేదు. భూస్వాములు అంటే సరే రైతు ఎవరైనా రైతు కాబట్టి ఇవ్వాలనుకుంటే కనుక 50 ఎకరాలు ఉన్నా సరే 10 ఎకరాల వరకు ఇవ్వండి, మిగతాది ఆపేయండి. ఇప్పుడు రబీలో అట్లే చేశారు కదా, 2 ఎకరాలు 3 ఎకరాల వరకు ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. సో అట్లా కాకుండా ఈ పెద్ద రైతుల భూములకి రైతు భరోసా ఇవ్వకుండా ఉంటే ప్రభుత్వానికి సేవ్ అవుతాయి నిధులు. ఇప్పుడు ఈ 1,000 కోట్లు 2,000 కోట్లు సేవ్ అయితే రబీలో కూడా అందరు రైతులకు ఇవ్వగలుగుతారు. సో రైతు భరోసాను రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 7 ఎకరాలు 10 ఎకరాలు దాటితే ఇవ్వకుండా ఉండేందుకు ఆస్కారం అయితే ఉంది. సో మై కాంప్లిమెంట్స్ టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. నిజంగా ఈ 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇవ్వడం అయితే డెఫినెట్గా ఇప్పుడు ఈ ఎల్నినో ఉన్న పరిస్థితుల్లో రైతులకి 9 రోజుల్లో 9,000 కోట్ల రిలీజ్ చేయడం చాలా పెద్ద రిలీఫ్. ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా వరుణ దేవుడు కరుణించి జూలై ఆగస్టు సెప్టెంబర్లో మిగతా రోజుల్లో మంచి వర్షాలు కనుక కురవాల్సిన అవసరం ఉంది. రూరల్ ఎకానమీ, అర్బన్ బాగాలేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది. రూరల్ ఎకానమీ మాత్రం తెలంగాణలో స్ట్రాంగ్గా ఉంది. మొన్న రబీలో కూడా చాలా మంచి పంటలు పండాయి, బంపర్ క్రాప్ వచ్చింది రబీలో. యాసంగిలో వడ్ల అయితే పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలను కూడా అధిగమించారు. తెలంగాణలో ఎక్కడ చూసినా మనకు రోడ్ల మీద వడ్లే కనిపించిన పరిస్థితి ఉంది. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కీప్ ఇట్ అప్. రైతు భరోసా విషయంలో మీరు 9 రోజుల్లో 9,000 కోట్లు క్లియర్ చేయడం మాత్రం డెఫినెట్గా మంచి పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్.
సో ఇది వాళ్ళ డిఎన్ఏ. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్.